నమస్కారం. డెన్నీస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వైసీపీ పార్టీని ఆదరించండి. అల్లూరు మండలంలో ఓటర్లను కోరిన వైసీపీ ఎంపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. దగదత్తి మండలంలో జోరుగా టీడీపీ అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డి ప్రచారం. కోగూరులో జనసేన కావలి అభ్యర్థి పసుపులేటి సుధాకర్ రోడ్ షో. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో 31వ వార్డులో పలువురు వైసీపీలో చేరిక. తెదేపా అభ్యర్థి విష్ణుపై విమర్శలు గుప్పించిన ఎమ్మెల్యే రామిరెడ్డి. నాగులవరంలో విష్ణు తనయుడు ఎన్నికల ప్రచారం. వివరాలు. రాబో ఎన్నికల్లో వైసీపీ పార్టీని ఆదరించాలని నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కోరారు. అల్లూరు మండలంలో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ పార్టీకి ఓట్లు వేసి తమను గెలిపించి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. తప్పకుండా నేనైనా, కృష్ణన్నైనా, ప్రభాకరన్నైనా అందరం తప్పకుండా చేసి మిమ్మల్ని కాపాడుకుంటాం, మీ సమస్య పరిష్కరిస్తామని కూడా తెలియజేస్తూ, మీరంతా కూడా మీకు రేపు 11వ తేదీ ఉదయం ఎలక్షన్ జరుగుతుంది. స్టార్టింగ్ మీకు కనిపించేది ఒకటే. ఏం కనిపిస్తుందమ్మా? అంతే, ఇంకేం కనిపించదు. ఫ్యానే. ఎండాకాలం వస్తుందమ్మా, టొమాటో వస్తాయి. మేము బంతిపోయి అనుకున్నాం. కాబట్టి ఫ్యాన్ గుర్తు ఒక్కటే కనిపించాలి మీకు. ఫ్యాన్ మీద వృద్ధా అది బటన్ మీద ఫ్యాన్ గుర్తుంటుంది, అది కనిపించకూడదు. ఆ విధంగా మొత్తం మీకు మంచి ఓటు వేసి జగనన్న ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేసుకోవాలని మనసాగా కోరుకుంటూ, మీరు నన్ను అదేవిధంగా మా ప్రభాకర్ అన్న ఇద్దరిని కూడా, ప్రభాకర్ అన్న ఎంపీ, అదేవిధంగా నన్ను ఎమ్మెల్యేగా మంచి మెజార్టీతో ఇవ్వగా గెలిపాలని కోరుకుంటూ, ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి మీకు ప్రభాకర్ నాకంటే ముందు మీకు తెలుసు కదా. కాబట్టి ప్రభాకర్ అన్న ఇప్పుడు ఈరోజు ఎన్నికల సందర్భంగా మీ అందరి ఆశీస్సుల కొరకు మూర్తిరాజు సంఘానికి రావడం జరిగింది. నేను వేరే దగ్గరికి పోవాలనుకుంటే ఇట్లా మూర్తిరాజు సంఘానికి పోతున్నాం అని చెప్పి నాకు ప్రతాప్ రెడ్డి గారు చెప్పినప్పుడు నేను వాళ్ళని చూడాలా, చూసి చాలా రోజులైంది. అవును, మీకు గుర్తుందో లేదో 20 సంవత్సరాల కిందట ఈ గ్రామంలో మొత్తం నాకు ఓట్లేశారు. మీరంటే ఎంతో అభిమానం, మీరు మాట తప్పని మనుషులు, అత్యంత ప్రేమ అభిమానం కలిగిన వ్యక్తులు. వాళ్ళని ఒకసారి చూడాలని చెప్పి నేను రావడం జరిగింది. ఈరోజు ఎక్కడ చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. 9 సంవత్సరాలు
ఏ పదవి లేకుండా ఆయన కష్టపడి వీళ్ళందరినీ కూడా ఎదిరించి పోరాడుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన తిరిగి అధికారంలోకి వస్తే మీకు చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఆడపిల్లలను చదివించే తల్లులకంతా కూడా 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అట్లా అనేక నవరత్నాల గురించి మీరు అందరూ కూడా చదువుకొని ఉంటారు. ఆ నవరత్నాల ప్రోగ్రాములు పేదవాళ్ళకు సంబంధించి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. రైతుగా ఉంటే ప్రతి సంవత్సరం 1,200 అదేవిధంగా పొదుపు లక్ష్మి గ్రూపులకు లోన్లన్నీ కూడా మాఫీ చేయడం. అది చంద్రబాబు గారు 2014లో పొదుపు లక్ష్మి లోన్లన్నీ కూడా తీసేస్తానని అబద్ధాలు చెప్పాడు, తీయలేదు. మొన్న వాళ్ళు ఎవరు ఓట్లేరని చెప్పి ప్రభుత్వం డబ్బు అంటే మన డబ్బే, మన దగ్గర ఏదో ఒక రూపంలో మీరు ఏ వస్తువు కొన్నా ట్యాక్స్ వేస్తారు. ఆ ట్యాక్స్ డబ్బుల్లో నుంచి తలా 10,000 ఇవ్వడం జరిగింది. ఆ 10,000కి మోసపోవాల్సిన అవసరం లేదు. అదేమీ చంద్రబాబు నాయుడు గారి తాత సొమ్ము నాయన సొమ్ము కాదు, మనం కట్టిన ట్యాక్సుల్లో నుంచి వచ్చిన డబ్బు. కాబట్టి దాన్ని మనం ఏమాత్రం కూడా దాన్ని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి దగదత్తి మండలంలో జోరుగా ప్రచారం నిర్వహించారు. సోమవారం చెన్నూరు, రంగసముద్రం పంచాయతీల్లో ప్రచారం నిర్వహించి తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించాలని కోరారు. విష్ణువర్ధన్ రెడ్డి వెంట మాలిపేట రవీంద్రనాయుడు, సుబ్బానాయుడు తదితరులు పాల్గొన్నారు. కావలి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పసిపిల్లల సుధాకర్ సోమవారం బోగోలు మండలంలో రోడ్ షో నిర్వహించారు. బోగోలు పంచాయతీలో పలు వీధుల్లో ఆయన ప్రచారం నిర్వహించి జనసేన పార్టీని గెలిపించాలని కోరారు. నిజమైనటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి నిజాయితీ కలిగినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి చంద్ర రాజగోపాలరావు గారు ఈయన్ని గెలిపిస్తే మన పార్లమెంటు నియోజకవర్గంలోని అన్ని సమస్యలు, రైతు సమస్య అయితేనేవి, రాజకీయ సమస్యలు అయితేనేవి, అభివృద్ధి సమస్యలు అయితేనేవి పార్లమెంటులో మూవ్ చేసి న్యాయం చేస్తారని మీ అందరికీ తెలియజేస్తున్నాం. అని లెక్క చెప్పాను. అయితే 10 సంవత్సరంలో ఇదే
కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక 31వ వార్డులో పలువురు వైసీపీ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ అభ్యర్థి విష్ణుపై విమర్శలు గుప్పించారు. ఇద్దరు పేర్లు పద్మ వాటిలో వాళ్ళు ముందు శ్రీరాము ముఖ్యంగా రాష్ట్రం అంతటా కూడా ఈరోజు తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీపీకి వలస వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక నమ్మకం, ఈ ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా ఏ విధంగా ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా ఈరోజు మోసం చేశారో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక్కరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అదేవిధంగా వైఎస్ఆర్ ఆశయాన్ని కాపాడగలడనే ఒక నమ్మకంతో ఈరోజు ప్రజలంతా చేస్తున్నారు. అదే కాకుండా ఇక్కడ కావలి నియోజకవర్గానికి వస్తే ఈరోజు కావలిలో కూడా ఈరోజు కావలి నియోజకవర్గం ఇంతకుముందు ఉన్న నాయకుడు తెలుగుదేశం నాయకుడు ఏ విధంగా అక్రమాలు చేసింది, అవినీతి చేసింది, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఉండి మా సైడే ఉండి చిట్టచోరుగా మాకు వెన్నుపోటు పొడిచి తెలుగుదేశంగా పోటీ చేస్తున్న విష్ణువర్ధన్ రెడ్డి గారు అయితేనేమి అందరూ కూడా పెదవు ఏ విధంగా భావిస్తున్నారంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులే ఇంతకుముందు ఎన్నో అక్రమాలు చేసి ప్రజలందరికీ ఏ విధంగా మంచి చేయకుండా ఏ విధంగా వారికి ఎటువంటి పథకాలు కూడా అందరికీ అందించకుండా ఏ విధంగా చేసారో అవన్నీ వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు. అదేవిధంగా మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉండి తర్వాత మరి కొంచెం విభేదించి ఈరోజు పోయి తెలుగుదేశంలో జాయిన్ అవ్వటం, ఆయన గారు మరి చంద్రబాబు నాయుడు గారు గొప్ప వ్యక్తి బాగా చేస్తావు అని ఈరోజు చెప్తామంటే మాకు ఆశ్చర్యం వేస్తా ఉంది. అంతేకాకుండా కొన్ని గోమోస్ కూడా పుట్టిస్తూ ఉన్నారు. ఇది నేను మీరంతా నాకు ఓటేయండి, ఓటేస్తే నేను గెలిస్తే వైఎస్ఆర్సీపీ పోతానని. అది మాకు అర్థం కావట్లేదు. అదేదో ఉంటే ఇక్కడే ఉండొచ్చు కదా, ఇక్కడే ఉండి ఎమ్మెల్సీ ఇస్తామన్నారు, అవన్నీ చేయొచ్చు కదా. అంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుని ఇంకా కూడా కన్ఫ్యూజ్ చేసేదానికి ఈరోజు ప్రయత్నిస్తున్నారంటే మాకు నవ్వుకోగా ఏమో అర్థం కావడం లేదు. అదేవిధంగా ఈరోజు ప్రశాంతమైన కావలు ఎన్నికలు పోతున్నాం. ఇంతకుముందు బేదా సోదరులు ఉన్నారు, మేము ఉన్నాం, ఎన్నికలు చేసాం. విష్ణువర్ధన్ రెడ్డి గారు మా సైడ్ ఉన్నారు, అప్పుడు ఎన్నికలు చేసాం. కానీ ఈరోజు అప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో ఎక్కడ ఏ విధమైన గలాట ఒక్కడక్కడ లేకుండా బ్రహ్మాండంగా ఎన్నికలు చేయని అందరూ అధికారులు కూడా చాలా ఫ్రీగా ఉండేవాళ్ళు, ఎటువంటి ఇబ్బంది లేవు, అందరూ బాగానే కలిసిమెలిసి ఏదన్నా కూడా అటువంటి గలాట లేకుండా ఎన్నికలు చేయాలి. కానీ ఈరోజు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఒక యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పుతా ఉన్నారు, భయపిస్తూ ఉన్నారు మా నాయకుడిని. అదేవిధంగా కొన్ని కానీకి పోయేసి మీకు ఓటు వేస్తే మీ అంతా చూస్తామని చెప్తా ఉన్నారు. ఈరోజు నిన్న మా సర్పంచ్ ఎక్స్ సర్పంచ్ తాతయ్య వాళ్ళంతా కూడా అగిపోతే ఏదో పని మీద ఒక బైక్ కీసు అన్నీ కాక్కొని మీకు ఇవ్వంపో ఏం చేస్తారు అని ఒక పక్క, అదే కొంతమంది గోండాను పంపించి మా వాళ్ళని భయభ్రాంతికి గురి చేసే విధంగా చేయడం కరెక్ట్ కాదు. ఈ రౌడీజాన్ని ఎవరు కూడా కావాలనేది ఒక ప్రజలు సహించరు, ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ సాగాలి. అందుకే ఈరోజు నేను ఎస్పీ గారికి పర్మిషన్ కూడా తీసుకున్నాను, కలెక్టర్ గారికి పర్మిషన్ కూడా తీసుకున్నాను. ఇవన్నీ కూడా జరిగిన సంఘటనలు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకుడి కంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఉండిపోయిన నాయకుడు ఈరోజు తెలుగుదేశం సైడ్ పోటీ చేస్తున్న విష్ణువర్ధన్ రెడ్డి గారు వాళ్ళ అనుచరులు ఈరోజు రౌడీజం చేసి ప్రజలను భయభ్రాంతి చేయడం కరెక్ట్ కాదు. దీని మీద ఒక కంప్లైంట్ కూడా ఇవ్వదలుచుకున్నాను. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలని ప్రజలంతా కూడా కోరుకుంటారు. అమాయకమైన పాపం
ఎస్టీసు యానాదు ఎక్కువ ఉన్నారు అవి మండలం వాళ్ళందరినీ ఇక్కడ ప్రతి ఒక్క కాలనీకి పోయేసి మీ అంతు చూస్తాం, మీకు ఓటు వేయకపోతే మీ అంతు చూస్తాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కానిచ్చాయంటే మీ సంగతి చూస్తాం. అదేవిధంగా అక్కడ పోయిన నాయకుని మీ ఎట్టొస్తారు రాకూడదు, మా ప్రాంతం ఈ అవి మా అడ్డ ఎవరడ్డ అండి. ప్రతి ఒక్కడికి ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క ప్రదేశానికి పోవచ్చు, ఆ విధంగా ఉండవు. కానీ ఈ విధంగా చేస్తే ప్రజలు కూడా హర్షించరు, రౌడీజాన్ని సహించరు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలి. ఈరోజు ప్రజలంతా కూడా వాళ్ళు స్వచ్ఛందంగా ఓటేసుకునేటట్టు ఉండవే తప్ప మీ రౌడీజానికి వాళ్ళు చేసి వాళ్ళని భయభ్రాంతికి చేస్తే కరెక్ట్ కాదని కూడా తెలియజేస్తున్నాం. అందుకే మేము ఈరోజు ఎస్పీ గారిని ఈరోజు 2 గంటలకి అపాయింట్మెంట్ అడిగాం. అదే కలెక్టర్ గారిని అడిగాం, ఇచ్చున్నారు. మేము పోయేసి దాని మీద మాట్లాడతాం. వారు సరైన బందోబస్తు తప్పకుండా ఏర్పాటు చేయాలని, ఎన్నికల్లో ఎటువంటి అరాచకాలు లేకుండా ఉండాలని. ఈరోజు చాలామంది మా నాయకుల మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టారు, రౌడీ షీట్ ఓపెన్ చేయించారు. ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా తర్వాత ఇప్పుడు ఈయన కాదు ఈరోజు ఆ పార్టీలో పోయి దాన్ని ఇంకా ఉధృతం చేస్తామంటే ఇది కరెక్ట్ కాదని కూడా తెలియజేస్తున్నాం. కావలి టీడీపీ అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డి తనయుడు విక్రమాదిత్యారెడ్డి సోమవారం బోగోలు మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యేగా తన తండ్రి విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీగా బేదా మస్తారావును గెలిపించాలని ఆయన బోగోలు మండలంలోని నాగులవరం పంచాయతీలో కోరారు. బాబు దయచేసి అందరు ముందు కూడా మనం ముందు వెళ్తా ఉంటే వెనకాల మీరు రథం వస్తుంది. మీరు దయచేసి మన వాళ్ళు చెప్పిన మార్గాన్ని ముందు కూడా మనం ఎక్కడెక్కడ తిరగాలో ఆ లైన్ లో మీరు వెళ్ళాల్సిందిగా కోరుతాను. దయచేసి ముందు పడమ్మా శివ. అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన ఎంపీ అభ్యర్థి బేదా మస్తారావు గారిని గెలిపించుకుందాం. వారి ఎన్నికల గుర్తు సైకిల్. మన ఎంపీ అభ్యర్థి బేదా మస్తారావు గారిని గెలిపించుకుందాం. వారి ఎన్నికల గుర్తు సైకిల్. ఎన్నికల తేదీ ఏప్రిల్ 11వ తేదీ. సైకిల్ గుర్తుపై మీ పవిత్రమైన ఓటు ముద్ర వేసి అగద్దాం. జై కోటంరెడ్డి, జై బిఎంఆర్. కావలి డీఎస్పీతో బీజేపీ నేతలు ఇటీవల తమ పార్టీకి సంబంధించిన పోలీసులతో జరిగిన వ్యవహారాలపై చర్చించడం జరిగింది. కానీ పోలీసులు మాత్రం నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అంతేకాక బుడంగుంట గేటు వద్ద జిలిటిక్స్ పట్టుకోవడం, బీజేపీ నేతలకు సంబంధించిన కేసులకు వివరాలను డీఎస్పీ ప్రసాద్ విలేకరులకు వివరించారు. చెక్ పోస్ట్ దగ్గర 2 టౌన్ సిఐ గారు సిబ్బంది చెక్ చేస్తుండగా బుడంగుంట చెక్ పోస్ట్ దగ్గర చెక్ చేస్తుండగా బండ్లమూటి నుంచి బల్లికొరం మండలం నుంచి ప్రకాశం జిల్లా బల్లికొరం నుంచి 3 జెర్టింజిక్స్ వాటికి సంబంధించిన ఫీజు వైర్తో వాటికి ఉన్న కన్స్ట్రక్షన్స్ 67 కనెక్టర్స్ 67 ఇవి తీసుకుని వస్తున్నారు. వచ్చే టైంలో వాళ్ళ దగ్గర చెక్ చేస్తే ముందు వస్తున్నారు. వీళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ లేవు, వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్. ఒక 15 నిమిషాల తేడాలో వెనక వస్తున్న వ్యక్తి దగ్గర దానికి సంబంధించిన ఇవి లైసెన్స్ కూడా ఉంది. లైసెన్స్ ఉంది, లైసెన్స్ కూడా ఉంది. లైసెన్స్ అన్ని డాక్యుమెంట్స్ అన్ని చూపించారు. సీజ్ చేసాము. ప్రస్తుతానికి సీజ్ చేసి వెరిఫై చేసి పంపిస్తాం. వెరిఫై చేసి దాని మీద యాక్షన్ తీసుకున్నాం. వెరిఫై చేసి అవి కరెక్ట్గా ప్రస్తుతానికి సీజ్ చేసాం. అది తీసుకున్నాం, మా కస్టడీలో తీసుకున్నాం. వాటిని తీసుకొని మేము వెరిఫై చేసి వాటికి కానీ కరెక్ట్గా అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉంటే రిలీజ్ చేయడం, డాక్యుమెంట్స్ కానీ కరెక్ట్గా లేకపోతే మా ఇప్పుడు వరకు ఉన్న డాక్యుమెంట్స్ కరెక్ట్గానే ఉన్నాయి, లేకపోతే కేసు. వైపు వెహికల్ మీద తర్వాత పర్ఫెక్ట్ చేసిన అక్కడ చేసిన రోడ్డు మీద చేసిన రాస్తలకు రోడ్డు మీద చేసిన డిస్టర్బెన్స్, డిఎస్పీ గారి ఆఫీస్ దగ్గర డిస్టర్బెన్స్ మీద మొత్తం మీద కలిపి 2 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా
మరుసటి రోజు వితౌట్ పర్మిషన్ లేకుండా నిరసన తెలియజేసినందుకు అది కూడా ఎంసీసీ వైలేషన్ కింద ఆల్రెడీ 30 ఇండియన్ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. ఏదైనా చేయాలంటే పర్మిషన్ కావాలి, పర్మిషన్ లేకుండా చేయటం నేరంగా కాబట్టి దాని మీద కూడా కేసు రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ కేసులన్నీ కూడా దర్యాప్తులో ఉన్నాయి. చట్టం ప్రకారంగా, చట్టంలో ఉన్న దీని ప్రకారంగా కరెక్ట్గా పర్ఫెక్ట్గా దాని మీద యాక్షన్ తీసుకుంటాం. తీసుకెళ్ళేది హాస్పిటల్లోనే ఉన్నాడు, ఇప్పుడు వరకు కూడా ట్రీట్మెంట్లోనే ఉన్నాడు. అతను తప్పకుండా దాని మీద తన యాక్షన్ తీసుకోవాలి, దాని మీద తీసుకుంటాం. బీజేపీ నాయకులు మీ రాజీ ప్రయత్నాలు చేస్తారు అంటే మాట్లాడుతున్నారు, వాళ్ళు అడుగుతున్నారు కొన్ని, అవి మేము మా పరిధిలో కాకుండా ఆఫీసర్స్తో కూడా చర్చించి వాటి మీద మేము సార్ దీనిలో అవకాశం ఉందంటారు సార్ మనం కాంప్రమైజ్ ఎప్పుడు ఈ రోజు రేపు రోజు డేట్ అయితే తీసుకోవడం కాంప్రమైజ్ ఉంటుందని వాళ్ళు అడిగేదానికి మనం చేసేదానికి అవకాశం ఉంటుంది. అసలు లేదు, ఛాన్స్ లేదు, దాంట్లో మాత్రం ఛాన్స్ లేదు. మేము వాళ్ళు అడుగుతానికి వస్తాననే నేను ప్రిపేర్ అయి ఉన్నాను. నేను అడిగిన కూర్చొని సమాధానం చెప్పగలడు. అంటే దానికోసమే కానీ వాళ్ళు తెలిసింది నేను కాంప్రమైజ్ అవుతాను కదా. మీరు నా మీద మోపిన అభియోగాలకి మీరు సమాధానం ఏంది, అది నా క్వశ్చన్. నా క్వశ్చన్ సత్యనారాయణ గారు మిమ్మల్ని సస్పెండ్ చేయాలి, మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయాలని డిమాండ్ చేశారు సార్. అంటే దానికి ఒక ఎలక్షన్ ఆఫీసర్స్ ఉంది, ఎలక్షన్ ఆఫీస్ పోలీసే కాకుండా ఇది రెవెన్యూ సైడ్ కూడా ఎంక్వైరీ చేసింది ఈ విషయం మీద. ఎందుకంటే దీంట్లో రెవెన్యూ కంప్లైంట్స్, పోలీసులు కంప్లైంట్దారులు కాదు. ఆ ఫస్ట్ కేసులో కానీ, సెకండ్ కేసులో కానీ, థర్డ్ కేసులో 3 కేసుల్లో కూడా రెవెన్యూ ఆఫీషియల్సే కంప్లైంట్స్, పోలీసు వాళ్ళు కంప్లైంట్స్ కాదు. అందువల్ల రెవెన్యూ సైడ్ కూడా ఎంక్వైరీ నడిచింది. రెవెన్యూ సైడ్ కూడా ఒక రిపోర్ట్ అనేది పంపించడం జరిగింది. అందువల్ల నా తప్పు కానీ, నా డిపార్ట్మెంట్ తప్పు కానీ ఏదంటే చక్కగా దాంట్లో యాక్షన్ తీసుకుంటారు. ఏదైనా తప్పు చేసి పోలీసు పరంగా మాదేం తప్పు. డెన్నీస్ ఇంద్రతో సమాప్తం. నమస్కారం.